తన శరీరం దేదీప్యమానంగా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుందటండి ఆ యోగికి. ఇలాంటి సందర్భంలోనే ఆ వ్యక్తిత్వానికి కొన్ని శక్తులు, అతీతమైన శక్తులు అలవడుతూ ఉంటాయటండి. అప్పుడే సిద్ధులు కూడా ఇందాక స్వామి చెప్పినట్టు అనిమాది అష్టైశ్వర్యములు, ఈ అష్టైశ్వర్యములు కూడా ఆ యోగికి సిద్ధిస్తాయటండి. ఏంటా అష్టైశ్వర్యములు అన్నప్పుడు దీన్ని అష్టసిద్ధులు కూడా అన్నారండి. అంటే మన వారం చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవాలని చెప్పేసి ఇంకా వివరణాత్మకంగా మనం పోవాలని చెప్పేసి. అనిమ అనేది ఒక సిద్ధట. అనిమ, మహిమ, గరిమ, లగిమ, వ్యాప్తి, ప్రాకామ్యం, అలాగే ఈశత్వం, వసిత్వం, ఇవి అష్టైశ్వర్యాలు. ఈ రకమైనటువంటి స్థాయికి వచ్చినటువంటి ఆ యోగికి అనిమానే సిద్ధి యోగంలో ఏ రకంగా అది లభిస్తుందన్నప్పుడు తాను అనుస్వరూపంగా మారిపోవడానికి అవకాశం ఉందట. అంటే చిన్న రూపంగా మారిపోవడానికి తను అనుకుంటే చిన్న రూపంగా మారిపోవడం అవకాశం ఉంటుందట. అలాగే మహిమ దానికి మించి ఉంటుందటండి. అంటే దాని వ్యతిరేకం అన్నమాట అండి. తను ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా ఉండడానికి అవకాశం, అది మహిమ అన్నారండి. దానికంటే గొప్ప ఆకారంగా, పెద్ద ఆకారంగా మారిపోవడానికి అదొక సిద్ధటండి. ఇవన్నీ కూడా యోగంలో ఉండే సిద్ధులు అన్నమాట అండి. ఇకపోతే గరిమ అత్యంత బరువుగా మారిపోవడానికి కూడా అవకాశం ఉంటుందట. ఇది ఒక సిద్ధి అనమాట అండి. లగిమ అన్నారండి. లగిమ అంటే తులసి దళంలాగా అత్యంత తేలికైనటువంటి వస్తువుగా మారిపోవడానికి అవకాశం ఉంటుందట, తేలికగా. ఇక వ్యాప్తి అంటే దేనినైనా పొందవచ్చు. ఏదైతే కావాలని అనుకుంటామో అది మనకు వచ్చి ఎదురుగా కనబడుతుంది అన్నమాట. ఆ యోగులకి సిద్ధించే అంశం అది ఒక సిద్ధి అనమాట అండి. ఇక ప్రాకామ్యం అంటే కూర్చున్న చోట్లో నుంచి పైకి ఆ శరీరం కాస్త పైకి లెగుస్తుంటుందటండి. అది ఒక సిద్ధి అనమాట అండి. ఇవన్నీ కూడా ఉన్నాయి, సాధకులు పూర్వకాలంలో చేసినట్టు విధానం ఉంది. తర్వాత ఈశత్వం ఉన్నారండి. ఈశత్వం అంటే ఆధిపత్యం, సృష్టి మీద ఆధిపత్యాన్ని చలాయించేటువంటి శక్తి తనకి అలవడుతుందన్నమాట అండి. ఇకపోతే వసిత్వం, ఈ జీవరాశినంతా కూడా తనకి లోబరుచుకునేటువంటి శక్తి, తను ఎలాగంటే అలాగా ఆడేలాగా. చూడండి, మహిమ కొంతమంది మనం అనుకోకూడదు కానీ కొన్ని చోట్ల ఎలాగంటే బూడిద వచ్చేస్తుంది, ఈ బూడిద వచ్చేస్తుంది. ఎలాగంటే ఏదో శివలింగం తేవడం, ఇంకొకటో ఏదోటి మనకి వస్తుంటుంది. అవి చూసి ఆయనకి మనం ఏమవుతాం, దాసులు అయిపోతుంటాం అన్నమాట. ఇవి ఆడంబరదాయకమైన విషయాలు. అయితే ఇలాంటి ఈ సిద్ధులు అన్నీ యోగంలో లభిస్తాయి, కానీ దీన్ని యోగి అయిన వారు దాన్ని ఉపయోగించకూడదట, ప్రయోగించకూడదట. ఈ సిద్ధుల్ని ఎప్పుడైతే ప్రయోగించాడో తనకి యోగ భ్రష్టుడు అవుతాడటండి. తను పొందినటువంటి యోగ సిద్ధి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా, అంటే మొట్టమొదటి స్థాయికి వచ్చేస్తారనమాట. ఆయన ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాడో మళ్ళీ ఆ స్థాయికి వచ్చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇటువంటి విధానంలో యోగి చాలా జాగరూకుగా, సాధకులు కూడా చాలా జాగరూకులై ఉండాలని చెప్పేసి ఇటువంటి స్థితులు అలవడుతూ ఉంటాయి. మరి ఇది ఎప్పుడైతే సిద్ధించిందో ఒక వస్తువు ఇది కావాలని అనుకున్నాను అనుకోండి, అది సిద్ధించింది అనుకోండి, ఓహో నాకు గొప్ప శక్తి వచ్చేసింది, నేను మహిమాన్వితుని అయిపోయాను, అక్కడ ఆగిపోతారన్నమాట అండి. ఏ సిద్ధి అయితే తనకు అలవడిందో అందులో ఆ సిద్ధిలో ఓహో నాకు ఇంత శక్తి వచ్చేసింది, నేను గొప్పవాడిని అయిపోయాను అని తనకు తెలియకుండానే తనలో అహం విరిగిపోతుందన్నమాట అండి.
నా అంతరవాడు లేరు అనేటువంటి విధానంలోకి వచ్చేది. అది మనసుని భ్రాంతి వైపు మరలించే విధానంలో తీసుకెళ్తుంది మాటండి. ఆ యోగం సిద్ధించిన వ్యక్తికి, ఆ సిద్ధించిన వ్యక్తిని అనుసరించే వారికి కూడా భ్రాంతి రూపంలో ప్రయాణం చేసే విధానంగా మారిపోయేటువంటి విధానం ఉందన్నమాట. అంచేత ఏమన్నారంటే ఆ సందర్భంలో స్వామి ఏం చెప్పారంటే, అనిమాది అష్టైశ్వర్యములను గడియం పంగనేలా అన్నారండి. వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదని చివరికి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అది కాదు కావలసింది, ఇది కాదు, లలిత జ్ఞానం మన గలదు మోక్షం అని ప్రజలు అంటున్నారు. అది నిజమే, వారన్న మాట నిజమే, మా మతానికి అది సరిపోయిన మాట వాస్తవే అయినప్పుడు కొంతవరకు మాత్రమే అది సరిపోతుంది సుమా అని చెప్తున్నారు. ఏంటా లలిత జ్ఞానం? ప్రజలు అంటున్నారటండి, ఎన్ని ఎందుకు చేసుకోవడం, ఈ సిద్ధులన్నీ ఎందుకు, ఆత్మజ్ఞానం పొందితే లలిత జ్ఞానం. లలితమైన జ్ఞానం అంటే అతి సూక్ష్మమైన జ్ఞానం, సూక్ష్మంలో మోక్షం అని చెప్తుంటారు. అది ఆ జ్ఞానం మరి చాలా సులువుగా ఉంటుంది, అది తెలియని వారికి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి విధానంలో ఒక మాట చెప్పేస్తారన్నమాట అండి. మాటల్లో ఈ జ్ఞానం వస్తుందా? జ్ఞానము మాటలను లేదు అన్నారు స్వామి. జ్ఞానము సాధన లభ్యము, సాధన కావాలి కదయ్యా, మాట అనేది సరిపోతుందటయ్యా అన్నారు స్వామి. జ్ఞానము సాధన లభ్యము, జ్ఞానము మాటలను లేదు, కథ చెప్పుటకై. కథ చెప్పడానికి మాటలు కావాలా? మాటలు అయితే కథను చెప్పేస్తాం. రామాయణం మహాభారతం ఒకటి నుంచి మొదలెట్టి చెప్పిన అవకాశం ఉంటుంది. ఆ ఘట్టం పలానా ఘట్టం అక్కడికి వెళ్ళి మనం దాన్ని విడమని చెప్పుకోవచ్చు. దీనికి ఏ ఘట్టాన్ని ఉంది చెప్పలేం. ఈ ఎక్కడ మొదలెట్టాలి? ఈ ఆధ్యాత్మికాన్ని, ఈ జ్ఞానాన్ని ఎక్కడ మొదలెట్టాలి మనం? దీనికి అంతేటి, ఆది ఎక్కడ ఉంది? ఏమి లేదు, తుద మొదలు లేదు. ఇది ఇటువంటి విధానంలో మరి దీనికి సాధనే ముఖ్యం. సాధన లేకుండా ఏవో మాటలు చెప్పైతే మానసికమ్మకు శక్తి లేనిది ఎలాంటి ప్రబోధమైన విఫలం అని చెప్పారు. ఏమీ ఉపయోగం లేదట. ఇన్ని మాటల్లో ఈ బ్రహ్మజ్ఞానానికి మాటలు ఉడుగుటయే లెస్స అన్నారు స్వామి ఒక చోట. మాటల్లో చెప్పేసి మనం చెప్పేస్తున్నాం కూడా, అలా చెప్పేస్తున్నాం, చాలా బాగుంది, అంతవరకే, అది మాటల వరకే. పనులకి అక్కడికి రాదన్నమాట అండి. పని చేయాలి, క్రియారూపమైన విధానంలో ఉండాలి. ఈ రోజు గడిచిపోయింది, అయ్యో స్వామి ఈ రోజు గడిచిపోయింది, ఈ జ్ఞానాన్ని నాకు 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 అగుపరిచేలా చేయవా స్వామి, ఈ జ్ఞానాన్ని నాకు తెలియజేయవా స్వామి, ఈ స్వరూపాన్ని నీ ఆశీస్సు నాకు ఇవ్వవా స్వామి అని ప్రాధేయపూర్వకమైన ఆర్తి ఘటించాలటండి. ఆర్తి ఘటించి కన్నీరు కార్చాలటండి స్వామి. కన్నీరు కార్చి ఆయన్ని మనం స్వాగతం పలుకుని, ఆయన ఆహ్వానించుకుని, ఆయన్ని వేణోళ్ళ ఆయన్ని మృక్కి పొగిడి కీర్తించి వారిని శ్లాఘించి, ఆయన్ని ఏ రకంగా అయితే నీవు నాకు తెలియబడతావు స్వామి అనేటువంటి తాదాత్మ్యమైన భావంతో, భక్తితో, ఆ జ్ఞానంతో స్వామిని మనం ప్రాధేయపడి ప్రార్థన చేయాలటండి. అదే మనం